తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కవిత రాసిన లేఖ ఇప్పుడు కీలకంగా మారిన విషయం మనందరికీ తెలిసింది. కవిత రాసిన లేఖను అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి, పార్టీలో జరిగినటువంటి అంతర్గత విషయాలకు సంబంధించి కవిత మాట్లాడినటువంటి అంశం కరెక్టేనా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రీసెంట్ గా కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిన విషయం మనందరికీ తెలిసింది. అయితే కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ వల్ల ఇప్పుడు పార్టీలో సంబంధించినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలను ఎవరు కూడా చర్చించొద్దు. మొదటగా ఈ పార్టీకి సంబంధించి కీలక నేతలు ఎవరున్నారు అని అంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది కవిత, హరీష్ రావు, కేటీఆర్. ఈ ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు. ప్రస్తుతం కవిత ఫారం లో ఉండి రాసినటువంటి లేఖకు సంబంధించిన అంశంలో ఒక చర్చ కొనసాగినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. దాదాపుగా కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఇదే అంశం కొనసాగింది. అయితే ఇటీవల బీఆర్ఎస్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి హాట్ టాపిక్ గా మారిన కవిత రాసిన లేఖ, ఈ అంశంపై నిన్న కేటీఆర్ ను పిలుచుకోవడం, అత్యవసరంగా ఒక భేటీ ఇద్దరి మధ్యలో జరగడం. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఈ భేటీలో కవితకు సంబంధించినటువంటి అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించాడు అన్నటువంటి టాపిక్ కూడా ఇప్పుడు చర్చల్లో కొనసాగుతా ఉంది. అయితే ఆదేశించినటువంటి అధిష్టానం ఇప్పటికే కీలక నేతలకు, దాదాపు పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలను ఎవరు చర్చించొద్దు, ప్రధానంగా అంతర్గత విషయాలకు సంబంధించినటువంటి అంశాలను ఎవరు కూడా ప్రస్తావించొద్దు అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే అందరు బీఆర్ఎస్ నాయకులకు ఇన్స్ట్రక్షన్స్ పంపించారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు కూడా ఉల్లంఘించొద్దు అన్నటువంటి ఆర్డర్స్ ను కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకైతే ఇవ్వడం జరిగింది. అయితే కవిత రాసిన లేఖపై అసలు కేసీఆర్ ఏం మాట్లాడబోతారు? కవితను పిలిపించుకుంటారా, కవితను మందలిస్తారా, లేదా కవితను బుజ్జగిస్తారా? ఏం సమాధానం కేసీఆర్ దగ్గర నుంచి రాబోతుంది అన్నటువంటి చర్చ ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. కూడా చక్కర్లు తిరుగుతున్నటువంటి ఈ అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. క్లారిటీ రాని అంశానికి ఇతర పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పొంతలేని మాటలకు బీఆర్ఎస్ లో కొంత అంతర్గత చర్చలు కొనసాగుతా ఉన్నాయి. కవిత ఎవరిని ఉద్దేశించి రాసింది, ఈ రాసిన లేఖ ఎవరికి, ఈ అంతర్గతంగా జరుగుతున్నటువంటి కేసీఆర్ పక్కనే కొందరు ఉన్నారు, వాళ్ళు అటు అధికార పార్టీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ లోపల జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి అతి తొందరలోనే ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉంది. దీనికి సంబంధించి కొన్ని ఛానల్స్ ఇప్పటికే ఒక పోస్ట్ పోలి అని కూడా ఒక పోస్ట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో ఒక పోస్ట్ కూడా పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కవిత నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మంచి పని చేసిందా, లేదా పార్టీకి ఏమైనా నష్టం చేకూరుతుందా అన్నటువంటి పోర్ట్ఫోలియోలో కూడా దాదాపు 60% కవిత తప్పు చేసింది లేఖ విషయంలో అన్నటువంటి పాయింట్సే బయటకు వస్తా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మరి నిన్న కేటీఆర్ తో మాట్లాడి ఈ అంతర్గత విషయాలకు సంబంధించి ఎవరు చర్చించారన్నటువంటి టాపిక్ అయితే కేసీఆర్ చెప్పినటువంటి దాఖలాలు కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు కవితతో కేసీఆర్ నేరుగా మాట్లాడే అవకాశం ఉందన్నటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. ఈ మేరకు ఆమెను బుజ్జగిస్తారా లేదా మందలిస్తారా, అత్యవసరంగా కవిత ఈ అంశానికి సంబంధించి కవిత ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బట్ ఏం జరిగినా కంప్లీట్ డీటెయిల్స్ తో కేఎంఆర్ న్యూస్ ఎల్లప్పుడూ మీ అందరికీ కూడా ఒక నాణ్యమైన ఖచ్చితమైనటువంటి వార్తలు అందించే దిశగా కేఎంఆర్ న్యూస్ పనిచేస్తుంది. సో ఖచ్చితంగా కేఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఖచ్చితమైనటువంటి వాల్యూ, కొంత ఎథిక్స్ తో ఉన్నటువంటి వార్తలు మాత్రమే మేము తీసుకురావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ.